హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. దూరదర్శన్లో జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అప్లికేషన్ పెడితే సరిపోతుంది, జాబ్ వస్తుంది మీకు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. జీతం వచ్చి మనకు 30,000 రూపాయలు. తెలుగు వస్తే మీకు సరిపోతుంది. ఈ నోటిఫికేషన్లో ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకు వేకెన్సీలు ఉన్నాయి కదా, ప్రసార భారతి నుంచి లైవ్ రేడియో, లైవ్ టీవీలో న్యూస్ రీడర్స్ కిందగాను, తర్వాత మీకు చేయడం కోసం, తర్వాత రేడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళ కోసం అయితే వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. మీకు డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. మొదటి నుంచి లాస్ట్ దాకా అయితే వినండి. ఈ నోటిఫికేషన్ మనకు ప్రసార భారతి నుంచి, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ నుంచి, రీజనల్ న్యూ యూనిట్ మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి 1 నవంబర్ 2025 నాటికి అయితే విడుదలైంది. ఇది మనకి క్యాజువల్ అసైనింగ్కి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇది మనకి ఎక్కడైతే మీకు టెస్ట్లు అవి కండక్ట్ చేయడం అనేది మన హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి దీనికి తెలుగు న్యూస్ రీడర్స్ కోసం ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చెప్పడం లేదు దీంట్లో. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 21 నుంచి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ చదివిన వారు, తర్వాత లాంగ్వేజ్ కన్సర్న్ ప్రొఫిషియన్సీ రావాలని చెప్తున్నారు. తర్వాత మీ ఫేసు కెమెరా ఫ్రెండ్లీగా ఉండాలి. వాయిస్ కూడా గుడ్ క్వాలిటీగా ఉండాలనేసి బ్రాడ్కాస్టింగ్కి చెప్తున్నారు. మిమ్మల్ని టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి మీకు. నాలెడ్జ్ అండ్ కరెంట్ రీజనల్ ఇండియన్ ఫోరెన్సిక్ అఫైర్స్ కోసం నాలెడ్జ్ ఉన్న వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే మనకి వీరు ఫీ ఎంత పే చేస్తారంటే 1,875 రూపాయలు పర్ డే మీకు ఒక షిఫ్ట్కి అయితే చేయడం అయితే జరుగుతుంది. వీరికైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే 24,000 పర్ డే షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రిఫరబుల్ అంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఇవన్నీ చూసుకోవాలి. మీ ఇంగ్లీష్ కూడా, హిందీ కూడా బాగున్న వారికి అయితే ఇంత అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఉర్దూ న్యూస్ రీడర్స్కి ఎవరైతే ఉర్దూ వచ్చో, మన ఆంధ్ర తెలంగాణ వారికి ఉర్దూ చాలామందికి వస్తుంది. వారికి కూడా కొత్తగా ఉన్న వారికి అయితే 1,875 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది షిఫ్ట్కి వచ్చి. అదే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2,400 రూపాయలు పర్ షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి మరి ఇంకో వీడియో ఉంది, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ. ఇది 21 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసం కోర్స్ చేసిన వారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్ డేకి ఇది 1,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ వారికి 25 నుంచి 50 సంవత్సరాల వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, జర్నలిజం కానీ, మాస్ కమ్యూనికేషన్ చేసిన వారికి దీనికి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వర్క్ న్యూ బ్రాడ్కాస్టింగ్ అండ్ న్యూ ఆర్గనైజేషన్లో చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డిజరబుల్ అయితే ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. మీకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కోసం తెలుసుకుని ఉండవలసి ఉంటుంది. తర్వాత మనకి 2,400 షిఫ్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరికి కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ 21 నుంచి 50 దాకా. ఎస్ఎస్టీఎల్కి వచ్చేవాడికి డిగ్రీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిప్లొమా ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారికి పర్ షిఫ్ట్కి వచ్చి 1,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. డిజరబుల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా దీనికి పర్లేదు. అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ 21 నుంచి 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, డిప్లొమా దీనికి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ నుంచి చేసుకున్నవారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్ డే వచ్చి 2,100 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్కి 25 నుంచి 50 దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి డిగ్రీ ఫ్రమ్ ఉంటే సరిపోతుంది. డిప్లొమా ఇన్ టీవీ అండ్ రేడియో కోసం మనకి ప్రొడక్షన్ కోసం ఏదైనా యూనివర్సిటీ నుంచి కోర్స్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మనకి రూ. 1500 పర్ షిఫ్ట్కి మీకు పేమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీకు ఇది క్యాజువల్ కేటగిరీలో తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్ పోస్టులు అయితే వీరు తీసుకోవట్లేదు మీకు. తర్వాత ఇది ఓన్లీ పర్మనెంట్ జాబ్ అయితే కాదు, మళ్ళీ టెంపరీ జాబ్. క్యాజువల్గా అయితే వీరు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు మీకు. ఇది హైదరాబాద్లో మన ప్రసార భారతిలో స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది అప్లికేషన్ పెడితే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ అవుట్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఎడిషన్ స్క్రీన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని తీసుకునేటప్పుడు. ఇది 1-on-1 ఇంటర్వ్యూ అయితే తీసుకుని మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే వారికి కావాల్సినప్పుడు మీకు కాల్ చేసి పిలవడం అంతా పర్ డే షిఫ్ట్కి మీకు ఇంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు టెస్ట్కి వచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎటువంటి టీఏలు కానీ డిఏలు కానీ దొరకవని చెప్తున్నారు దీనికి. ఇది డైరెక్టర్ జనరల్ డిడి న్యూస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది మనకి అప్లై చేసుకోవడానికి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. కింద చూడండి ఒకసారి ఇక్కడ. ఈ ఫామ్ అయినా నింపి మీరు ఫిజికల్గా అయితే నింపి దీన్ని డైరెక్ట్గా కూడా పట్టుకెళ్ళి ఇవ్వచ్చు మీరు. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేము, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, జనరల్, నేషనాలిటీ, తర్వాత కేటగిరీ ఏంటి, మీరు ఏం లాంగ్వేజ్లు స్పీక్, రీడ్, రైట్ చేయగలరు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, కమ్యూనికేషను, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత పోస్టల్ అడ్రస్సు, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమేమి క్వాలిఫికేషన్లు ఉన్నాయని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏమున్నాయి, అవార్డ్స్ ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. కాపీస్ మీరు అటాచ్డ్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది. పూర్తిగా నింపిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంది. మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి, డేట్ ఇక్కడ రాయాలి, ప్లేస్ ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత మీరు దీన్ని ఆఫ్లైన్లో అయితే మీరు పంపించవలసి ఉంటుంది. డైరెక్ట్గా కూడా వెళ్ళి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్కి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడంటే ద డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ది న్యూస్ రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్రము, తర్వాత తెలంగాణ హైదరాబాద్ వారు కూడా ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మెయిల్ ద్వారా కూడా మీరు రెజ్యూమ్ని ఫిల్ చేసి అయితే పంపించవచ్చు. ఇంకొక విధంగా కూడా పంపించవచ్చు. గూగుల్ ఫామ్ కూడా మీరు నింపి దీనికైతే సెండ్ చేయొచ్చు. మీకు వారు మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. నెససరీ అటెస్టెడ్ సర్టిఫికెట్లు, మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నీ కలిపి ఒక జిరాక్స్ కాపీ పెట్టి దాని మీద అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. అదే మెయిల్ పంపిస్తున్నారంటే ఒరిజినల్ స్కాన్ చేసి పంపించండి. గూగుల్ ఫామ్లో కూడా అప్లోడ్ చేసినప్పుడు ఒరిజినల్ స్కాన్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు వల్ల పంపించాలంటే 15 డిసెంబరు 2025. తక్కువ టైం ఉంది కాబట్టి మీరు క్యాజువల్గా ఖాళీగా ఉన్నాం పర్లేదు మనకి ఈ వర్క్ వస్తే మనం పంపించండి. మీరు చెక్ లిస్ట్ ఏమేమి దానికి పంపించవలసి ఉంటుందంటే డూలీ ఫీల్డ్ సైన్డ్ అప్లికేషన్ ఫాము, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, ఏజ్ ప్రూఫ్ పంపించవలసి ఉంటుంది. టెక్నికల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి పంపించవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దానికి పెట్టాలి. ఒకవేళ CV ఉంటే అది పెట్టండి. ఆధార్ కార్డు లేదా వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండవలసి ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు, ఆన్లైన్ ఫామ్ కూడా చేయొచ్చు, ఈమెయిల్ అయితే చేయవచ్చు. ఇక్కడ 15 డిసెంబర్ కల్లా మనం దీన్ని అయితే వారికి పంపిస్తే మిమ్మల్ని అక్కడే రిటన్ టెస్ట్ చేసి అక్కడే మీకు
ఫైనలైజ్ చేసి మీకైతే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ టెంపరరీ బేస్డ్. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మీకు న్యూస్ చదవాలి, మీరు లైవ్లో కనపడాలన్నవారు దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్నవారు దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి. దీనికోసం డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్ని. అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఆఫ్లైన్లో కూడా పంపించవలసి ఉంటుంది. తర్వాత మీరు ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.